వివాదాస్పద ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి లీలలు నెల్లూరు జిల్లాలోనూ వెలుగు చూస్తున్నాయి. ఆమె కలెక్టర్గా వ్యవహరించిన కాలంలో జరిగిన అడ్డగోలు భూగోతాలపై విజిలెన్స్ దృష్టి పెట్టింది. గాలి జనార్దన్ రెడ్డికి గనుల కేటాయింపుల వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గతంలో ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రమే కలెక్టర్గా పనిచేశారు. 1998-2000 మధ్యలో 2.5 ఏళ్ల పాటు జిల్లాలో హవా చెలాయించారు. అప్పట్లో శ్రీలక్ష్మి తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఇలాంటి లీజుల మంజూరు రాష్ట్ర మంత్రిమండలి మాత్రమే చేయాలి. అయినా కలెక్టర్ హోదాలో ఆమె నిర్ణయం తీసేసుకున్నారు. అప్పటికి శ్రీలక్ష్మి కుమార్తె సదరు విద్యాసంస్థలో చదువుతుండడం విశేషం. ఈ లీజుపై నాటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. శ్రీలక్ష్మి కుమార్తె నృత్యం నేర్చుకుంటున్న ఉపాధ్యాయురాలికి పొదలకూరు రోడ్డులో విలువైన భూమిని కేటాయించడమూ దుమారం రేపింది. నెల్లూరు స్టోన్ హౌస్ పేట సమీపంలో ఓ విద్యుత్ కర్మాగారానికి దొడ్డిదారిన అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా శ్రీలక్ష్మిపై ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమ నిర్మిస్తామని స్థానికుల నుంచి సంతకాలు సేకరించి వాటిని విద్యుత్ కర్మాగారం ఏర్పాటుకు నిరభ్యంతర పత్రం ఆమోదానికి వినియోగించినట్లు ఆమెపై విమర్శలు ఉన్నాయి. వివిధ శాఖల్లో సామాగ్రి కొనుగోలుకు నామినేషన్ పద్ధతిపై అనుకూలులకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సిబిఐ ప్రశ్నలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హోదాలో శ్రీలక్ష్మి సాగించిన అవకతవకలపై విజిలెన్స్ శాఖ నివేదిక రూపొందించినట్లు సమాచారం. అవసరమైతే ఆమె తీసుకున్న నిర్ణయాలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.